అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తయారీ దేశంలో జీవనం సాగించాలని ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తూ గల్ఫ్ బాట పట్టినాయి, విగత జీవులుగా మారారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంది? వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రోజుకు పదుల సంఖ్యలో మృత్యువార్త పడుతున్న భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల పరిస్థితి ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఏదైతే రోజుకు ఎంతోమంది గల్ఫ్ బాట పడుతున్నారు, వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఆదుకుంటున్నాయి? మృత్యువాత పడ్డ వారి మృతదేహాలను ఎలా ఇండియాకు తీసుకొచ్చే పనిలో, వారి ఇంటికి అప్పగించే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి జీవన విధానం ఎలా సాగుతుంది? వారి కుటుంబాలకు మృతదేహాలు అందేందుకు ఎన్ని రోజులు అవుతుంది? ఆర్టీవీ ప్రత్యేకతను చూద్దాం. పుట్టకూటి కోసం అనేక మంది గల్ఫ్ బాట పట్టారు. గల్ఫ్ బాట పట్టిన కార్మికులు అనేక మంది అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఆ మృతదేహాలను రాష్ట్రానికి వారి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయట్లేదని చెప్పి చాలామంది కుటుంబ బాధితులైతే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన తీసుకురావాలి. ఇప్పటికే అధికారికంగా 30 మంది ప్రతి నెల 30 మంది మృతి చెందుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా 50 నుండి 100 వరకు కూడా మృతి చెందినట్లు గుర్తిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపైన మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి రమేష్ బాబు ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా మన ప్రాంతం నుండి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాల నుండి అత్యధికంగా గల్ఫ్ బాట పట్టిన కార్మికులు అనేక మంది ఉన్నారు. అక్కడ అనుకోని సందర్భాల్లో, అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు కానీ, బిల్డింగ్ పై నుంచి దూకి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి. వారి మృతదేహాలు తీసుకురావడానికి ప్రభుత్వాలు కొంచెం ఆలస్యం చేస్తున్నాయి. ఎన్నో రోజులుగా నిరీక్షణ తర్వాత కానీ మృతదేహాలు రావడం లేదు. దానిపైన ఏమంటారు? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవటంతో అనేక మంది పొట్టకూటి కోసం, కుటుంబాల పోషణ కోసం, ఇక్కడ ఆర్థిక సౌకర్యం వెసులుబాటు కలగకపోవటంతో దుబాయ్, ఇతర అరబ్ కంట్రీలకి బతుకుదెరువు కోసం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి పంపించినటువంటి ఏజెంట్లు మోసం చేయటంతో ఈరోజు అన్నమో రామచంద్ర అని అనేక మంది అక్కడ ఉపాధి సక్రమంగా దొరకక, సరైనటువంటి వస్తువులు లేక, ఆరోగ్యాలు పాడైతే మెరుగైనటువంటి వైద్య చికిత్స అందుకోలేక ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది ఈరోజు ఆ రకంగా తమ ప్రాణాలని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని స్వదేశానికి, తమ ప్రాంతానికి తెచ్చుకోవటానికి కుటుంబ సభ్యులకు సరైనటువంటి అవగాహన లేకపోవటం, ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించకపోవటంతో ఈరోజు ప్రభుత్వాల మీద, నాయకుల మీద, అధికారుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబాలు నెలల తరబడి ఈరోజు కంటికి ఇది చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నెలల తరబడి ఏడుస్తూ అనేక రకాల ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళని సకాలంలో వెంటనే రప్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అనేక మంది బతుకుదెరువు కోసం పోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం మేము సపరేటు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయినా కుటుంబ సభ్యులకు చివరి చూపు చూసుకోవటానికి నెలల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ విదేశాలకు బతుకుదెరువు కోసం పోయినటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలా. వెంటనే అట్లా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని, డెడ్ బాడీలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే ఉపాధి అవకాశాలని పెంపొందించుకోవటం కోసం ప్రభుత్వాలు సౌకర్యాలని, వసతుల్ని కల్పించాలా. అప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం తమ కుటుంబాలని చూసుకొని బతికేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ప్రధానంగా విదేశాలకు వెళ్తున్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని వదిలేసి అన్నమో రామచంద్రాన్ని బతుకుదెరువు కోసం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా పోతున్నటువంటి వాళ్ళకి అంటే ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకు వసతి కల్పించలేక, ఉపాధి కల్పించలేక, చేతగానంతరంతో ఉన్నటువంటి వాళ్ళు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కనీసం వాళ్ళ యోగక్షేమాల్ని కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అందువలన వెంటనే ప్రభుత్వం
దీనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలా, అట్లా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటట్టు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే అమెరికా, యూకే లాంటి దేశాల్లో చదువుకొని వెళ్ళిన ప్రాంతాల ప్రజలకి అనుమానాస్పదంగా అనుకోకుండా ప్రమాదం జరిగితే త్వరితగతిన డెడ్ బాడీలు తీసుకొచ్చే అవకాశాలు, అదే గల్ఫ్ దేశాల్లో, దుబాయ్ లాంటి దేశాల్లో జరిగితే కూడా త్వరితగతిన వచ్చాయి. ఈ సౌదీతో పాటు ఇతర ఇరాన్, కువైట్ ఆ దేశాల్లో చనిపోతే సంవత్సరాల తరబడి మృతదేహాలు వచ్చిన దాఖలు. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 90% దేశాలు ఆయన సత్సంబంధాలని నెలకొల్పుకున్నాం, మేము స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తున్నామని మాటలు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు బతుకుదెరువు కోసం భారతదేశం నుంచి, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం నుంచి కువైట్ తదితర అరబ్ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ కనీసం శవాల్ని కూడా తీసుకొచ్చేటువంటి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వ్యవస్థకు సరైనటువంటి వసతుల్ని, సౌకర్యాల్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అమెరికాకో, బ్రిటన్కో, ఇంగ్లాండ్కో లేదా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకో వెళ్ళేటువంటి వాళ్ళు బాగా ఉన్నత అంటే స్థితిమంతులై ఉండటం, లేదా కనీసం మధ్యతరగతి వాళ్ళు బతుకుదెరువు కోసం ఉపాధి ఉద్యోగాలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులో లేదా వాళ్ళ బంధుగణమో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు తొందరగా. కానీ పేదవాళ్ళు బతుకుదెరువు కోసం బాధపడేటువంటి వాళ్ళకి మాత్రం ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందువలన పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయించడం కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలకు వెళ్తున్న వారికి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా, అనుకోని సంఘటనలు జరిగినా అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలకు వారి డెడ్ బాడీలను త్వరితగతిన తీసుకొస్తారు. కానీ పొట్టకూటి కోసం, బతుకుదేరి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికులకు వారు మృతి చెందితే, అక్కడ ప్రమాదాల్లో మరణిస్తే వారి డెడ్ బాడీలు తీసుకురావడానికి సంవత్సరాల తరబడుతుంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వము ఏదైతే దీనిపైన పూర్తిగా బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి త్వరితగతిన అక్కడ మృతి చెందిన కుటుంబాల డెడ్ బాడీని త్వరితగతిన తీసుకొస్తే వారి కుటుంబాలు సంవత్సరాల తరబడి ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. బతుకు తెరువు కోసం భారతదేశాన వదిలి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యధికంగా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో గల్ఫ్ బాట పడుతున్నారు అనేక మంది కార్మికులు. ఆ గల్ఫ్ కార్మికులను ఆదుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అందులో గల్ఫ్ బాట పడ్డ కుటుంబాలు రోడ్డున పడి అనేక మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మృత్యువాత పడ్డ సుమారు 30 మంది మృతదేహాలు అక్కడే మగ్గిపోతున్న పరిస్థితి ఉంది. అధికారికంగా మాత్రం 30 చెప్తున్నా, అనధికారికంగా 50 నుండి 100 పైగా ఈ మృతదేహాలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వారి కుటుంబాలు అనాథలతో, మా ఇంటికి పెద్ద దిక్కు గల్ఫ్లోనే మృతి చెంది ఇంతవరకు కూడా మృతదేహం రాలేదని ఎన్నో కుటుంబాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గల్ఫ్ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, వారి మృతదేహాలను ఎలా తీసుకురావాలనే అంశానికి సంబంధించి BLF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎన్నో కుటుంబాలు పొట్టకూటి కోసం, బతుకుదేరి కోసం గల్ఫ్ బాట పట్టాయి. వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఎంతోమంది రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ఆ పెద్ద దిక్కును చివరి చూసేందుకు మృతదేహాలు తమ స్వగృహాలకు రాకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? సార్, ఒకటేంటంటే ఇవాళ గల్ఫ్ ఇలా తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అప్పుడు ఇవాళ గల్ఫ్ కార్మికుల సమస్యలు కూడా, అంటే తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది వెళ్తుంటారు, వస్తుంటారు. దాని మీద కూడా బొగ్గు బావి, బొంబాయి అని దాని మీద సాహిత్యాన్ని సృష్టించి వాళ్ళ బాధల్ని తమ ఓట్లుగా మార్చుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేస్తే కనీసం దాని మీద ప్రత్యేకమైనటువంటి బోర్డు ఏర్పాటు చేసి ఒక 500 కోట్లు ఒక కార్పస్ ఫండ్ లాగా ఇవాళ కేరళ తరహా ఏర్పాటు చేయమని చెప్పాము, చేస్తామన్నారు. గల్ఫ్ సంఘాలన్నీ కలిసి ఒక జేఏసీగా, అంటే ఎలక్షన్ కంటే ముందు చేస్తే మేము కేరళ పోయి సర్వే చేసి వస్తామన్నారు, దాన్ని వదిలేశారు.
సరే కాంగ్రెస్ నాయకత్వం కూడా గత ఎన్నికల్లో కూడా ఇవాళ మధుయాస్కి గారు కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ గల్ఫ్కి వెళ్తే అక్కడ గల్ఫ్ కార్మికులు హక్కున చేర్చుకొని అన్ని రకాల కుటుంబాలకి చెప్పి ఓట్లు వేయించారు. సరే ఇవాళ కుటుంబం కనీసం అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మేమేం చెప్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద మరి చెరువులకి, గుట్టలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, సినిమా స్టార్లకి దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు వృధా చేసినారు అనేది మనం అన్ని మీడియా సంస్థలు వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న కనీసం ఒక 5,000 కోట్లతోని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ చట్టబద్ధంగా అక్కడ ఏ కంపెనీలకు వెళ్తున్నారో, ఎందుకంటే ఎందుకు అక్కడ సేవలు ఆగిపోతున్నాయంటే వాళ్ళకి ఎక్కడ మొత్తం వీళ్ళందరూ కూడా విజిట్ వీసా మీద పోయి అక్కడ విజిట్ మీద పోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడే ఎక్కడో పని చేసుకొని బతుకుతూ ఉంటే ఇవాళ అఫీషియల్గా లేదు కాబట్టి టెక్నికల్ సమస్యలు అక్కడ కూడా ఉంటాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని జోక్యం చేసుకొని మన ఉత్తర తెలంగాణలో మొత్తం బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళ నిజామాబాద్ కానీ, ఆదిలాబాదు, కరీంనగరు, అటు మెదకు, ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నారు. ఈ జిల్లాలోనే మొత్తం ఈ 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ బీజేపీ ఎంపీలు ఇక్కడ రఘునందన్ రావు కానీ, వాళ్ళ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ మరి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. మరి వీరు జోక్యం చేసుకొని ఇవాళ గల్ఫ్ సమస్య ఏంటిదనేది అధ్యయనం చేయాలా, చేసి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్ విదేశాంగ మంత్రితో మాట్లాడి అక్కడ మన విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వాటి అన్నింటినీ కూడా చట్టబద్ధంగా సవాలు తీసుకొచ్చే విధంగా చేయాలి. రెండోది వల్ల మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం కాదు, బీజేపీ కూడా ఇవాళ 500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, అదేవిధంగా దానికి మరో 10,000 కోట్ల రూపాయలు మరి బీజేపీ ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే దీంట్లో అంతా మెజార్టీ పేదలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో పేదలు, వీళ్ళందరూ కూడా మెజార్టీ కూడా గతంలో వృత్తులు చేసేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాల వల్ల వృత్తులు పోయాయి. వాళ్ళకి పని చేసుకోవడానికి కూడా స్థానిక గవర్నమెంట్లు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్కీమ్స్ అంటే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపలేదు. వాళ్ళంతా చదువురాని ప్రజలు విదేశాల్లో పోయి అసలు వాళ్ళ యొక్క జీవన విధానం చూస్తే అగమ్య గోచరంగా ఉంటుంది, హృదయ విదారకంగా ఉంటుంది. కుటుంబాలు ఇక్కడ శవం చచ్చిపోతుంది. ఎంత అసలు మానవ సంబంధాలలో ముఖ్యంగా మన ఈ దేశంలో మనకున్నటువంటి ఇవాళ హిందువులు వాళ్ళు ఎట్లా ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయి కాష్టం చేసి తిరిగి వచ్చే వరకు వాళ్ళు కనీసం తిండి తినరు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ ఎక్కడో మనిషి చచ్చిపోతే ఆ కుటుంబంలో వాళ్ళకి ముట్టుడు ఉంటుంది, రకరకాల వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళని అసలు వాళ్ళ కుటుంబంలో జరిగితే అది అనుభవించే వాడికే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ జరుగుతుంది, తక్షణ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక అసెంబ్లీ ఒక ప్రకటన చేసి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. దీనికి ప్రత్యేకమైన ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాం, సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఆ సెల్స్ పనిచేసే విధంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఏదైతే చాలామంది గల్ఫ్ బాట పట్టిన కుటుంబాలే మృతి చెందారు రోడ్డు ప్రమాదం కానీ బిల్డింగ్ పై నుంచి, వారి కుటుంబాలను కనీసం చివరి చూపు చూసేందుకు వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్న వారి శవాలు రావాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న త్వరితగతిన వచ్చేది. అయితే వాస్తవానికి అదే జరగాలి. అంటే నేను ఇందాక చెప్పింది అంటే ఎంత అన్యాయం అంటే కుటుంబము మన ప్రజలు జనరల్గా ఉండేటువంటి ఇతర మతాల కన్నా హిందూ మెజారిటీ ప్రజలు కాబట్టి హిందువులలో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబము చావు అయిపోయేదాకా, అంత్యక్రియలు పూర్తి అయిపోయిన తర్వాత ముట్టుడు అయిపోయేదాకా వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు అక్కడ చనిపోతాడు, ఆ మనిషి ఏమైపోయిండో, వీళ్ళు తినాలా, ఉపవాసం ఉండాలా, ఏం చేయాలా, ఏం కార్యక్రమాలు చేసుకోవాలి, ఇక ఆ అనుభవానికి మనం అది ఊహించడానికే కష్టమైంది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ దీని మీద ప్రత్యేకమైన ఈ గల్ఫ్ సిస్టమ్ మీద చేయాలి. రెండవది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేరళ ఇవాళ కేరళలో ఇట్లాంటి సమస్య ఉండదు. అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్యాంకుని ఏర్పాటు చేశారు. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఒక చట్టబద్ధమైన కంపెనీని చూసి చెక్ చేసి వాళ్ళు లోన్ ఇస్తుంటారు. తర్వాత ఆ లోన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి చేస్తారు. ఇక్కడ ఏముండదు, ఇక్కడ రూపాయికి రూపాయిన్నర
వడ్డీకి తీసుకెళ్ళిపోతారు. ఎవడైనా బ్రోకర్స్ మోసం చేస్తే వాళ్ళ జీవితం ఖతమైపోతుంది. ఒక కార్మికుడు ₹1,00,000 తీసుకపోతే కనీసం 2 సంవత్సరాల దాకా అప్పు తీర్చడానికి పోతుంది. ఆ మధ్యలో ఆరోగ్యం ఉంటుంది, భార్య, పిల్లలు, కుటుంబం. కాబట్టి ఇది చాలా ఉంది. ఇవాళ ఇక్కడ మన దగ్గర కూడా ఇవాళ హైదరాబాదు, తెలంగాణలో మంచి కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ గల్ఫ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులే. మరి ఇక్కడ వీళ్ళకి ఒక నాణ్యమైనటువంటి నైపుణ్యాన్ని కల్పించి ఇవాళ పీఓపీలో కానివ్వండి, ఇవాళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ కొత్త పద్ధతుల్ని, సాంకేతిక పద్ధతుల్ని ప్రవేశపెట్టి వీళ్ళకి ఇక్కడ కావాల్సినంత ఉపాధి కల్పించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయట్లేదు. దీని మీద మేమందరం కూడా అంటే ఏదైతే ఈ గల్ఫ్ కార్మికుల సంఘాలని అందరినీ కలిసి కూడా భవిష్యత్తు ఉద్యమానికి కూడా ప్లాన్ చేస్తాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద 2 ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ 4 ఎంపీలని గెలిపించింది ప్రభుత్వం. కాబట్టి ఈ ఎంపీలన్నా ఈ రోజుకైనా వీళ్ళు అక్కడ పార్లమెంటు నడుస్తుంది, ఇటు అసెంబ్లీ నడుస్తుంది. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వీటి మీద స్పందించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాల కోసం ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో వెళ్ళే గల్ఫ్ కార్మికులందరికీ కూడా వారి యొక్క అందులో నుంచి లోన్ తీసుకొని వారికి ఏదైతే అనుకోని పరిస్థితుల్లో అక్కడ కంపెనీ మోసం చేస్తే వారికి రీపేమెంట్ చేసుకునే దిశగా ఉంటుంది, తక్కువ వడ్డీకి ఉంటుంది. అలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజలకి గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి బతుకు జీవుడా అంటూ రెక్కల గుర్రం ఎక్కి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాలలో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి అక్కడ మృతి చెందితే వారి మృతదేహాలు రావడానికి ఇక్కడ వారి కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలా ఏళ్ళుగా ఎంతోమంది మృతి చెందారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరము 30 వరకు మృతదేహాలు చనిపోతున్నారని చెప్పి అధికారిక లెక్కలు ఉన్నాయి. కానీ అనధికారికంగా 30 నుండి 100 వరకు చనిపోతారు. వారి మృతదేహాలు రావాలంటే ఇక్కడ కుటుంబ సభ్యులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు ఏం చేయాలనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెద్ది వెంకటరాములు ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా ఈ గల్ఫ్లో అనేక మంది చనిపోతున్నారు, వారి కుటుంబాలు ఇక్కడ ఎదురు చూస్తున్నాయి, ఏం చేయాలి ప్రభుత్వాలు? భారతదేశం దేశ ప్రజలు సమర్థవంతంగా పోషించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో 2 రకాలుగా వలసలు వెళ్తూ ఉన్నారు. బాగా అత్యున్నతంగా చదువుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టి అమెరికాకు, ఆస్ట్రేలియాకు, ఆఫ్రికాకు, ఇంగ్లాండ్కు, జర్మనీకి, చైనాకు, రష్యాకు వెళ్ళే వాళ్ళు ఒక భాగం అయితే, గోద చాకిరీ చేయడం కోసం ఎలాంటి టాలెంట్ లేకపోయినా గల్ఫ్ దేశాల మీద ఆధారపడి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ పనులు దొరక కలివిలేయి కూడా చాలామంది రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళేటప్పుడు బంగారం తీసుకుపోతారు, కుదవబెట్టుకుంటారు, అమ్ముకుంటారు, ₹1,00,000 ఖర్చు పెట్టి గల్ఫ్ దేశాలకు పోయి పని లేకుండా రిటర్న్ వచ్చినటువంటి సంఖ్య కూడా చాలా ఉంది. ఇదే క్రమంలో అనేక మంది అక్కడ పనులు దొరకక బయటికి రాక ఎడార్లలో పోయి కూడా కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అనారోగ్య పాలలై చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పనులు దొరక చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. జనరల్గా 100 నుంచి 200 మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటే ప్రభుత్వ లెక్కలు తప్పుడుగా చూపిస్తూ ఉన్నాయి, ప్రజలు భయపడతారని. అది తప్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా. ఆ శవాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు చేరడానికి కుళ్ళిపోయి గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్న సందర్భంలో పంపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవరైతే పెద్ద వాళ్ళు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద వాళ్ళు కొంతమంది దుబాయ్లో కూడా చనిపోయిండ్రు. 24 గంటల లోపలనే శవం వీడికి వచ్చింది. మరి మన పేద ప్రజలు ఎందుకు రాదు? మీకు ఓటైతే నేను పేద ప్రజలది కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులది కావాలి, ఆ గ్రామీణ సభ్యులది కావాలి. మీరు సహాయం మాత్రం కార్పొరేట్ సంస్థలకు, ధనవంతులకు, అగ్రకులాల వాళ్ళకు, అగ్రవర్ణాల వాళ్ళకే చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం కాకుండా వాళ్లకు కరెక్ట్గా ఏ దేశం అయితే పంపుతున్నారో ఎంబసీ నుంచి పరిశీలించాలి. ఎంబసీ నుంచి పరిశీలించి ఏ దేశం అయితే పంపుతున్నారో అక్కడ పని గ్యారంటీ ఉందా లేదా, పడతదా లేదా అన్న ఆలోచనతోటి కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించి పంపాలి. అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడి నుంచి అక్కడికి మనం రాయబారం కూడా చేస్తూ ఆ ప్రభుత్వాల మీద కూడా మనం ఒత్తిడి తీసుకురమ్మని మేము అంటలేదు. ఇతర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చే హక్కు మనకు లేదు. కాబట్టి వాళ్ళతోటి మనం మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళకు కూడా సహకారం అందించాలని చెప్పి, అలాగే అక్కడ చనిపోయినటువంటి వాళ్లకు సకాలంలో వాళ్ళ శవాలను కూడా
ఇండియాకు తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. అందించడంతో చేతులు దులుపుకుంటే కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆ కుటుంబానికి అండదండగా ప్రభుత్వం ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాళ్ళకు అవసరమైతే ప్రభుత్వ భూమి లేకపోతే ప్రభుత్వ భూమి కూడా 2 ఎకరాల భూమి ఇవ్వాలి. భూములు లక్షల ఎకరాల భూమి మూలుగుతూ ఉంది. కొంతమంది చేతులలో బందీ అయి ఉన్నది. ఆ బందీ ఉన్న భూమిని ఇప్పుడు భూమాత కార్యక్రమంగా తీసుకొని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని ఆ ప్రభుత్వం వాళ్ళకు పంచి వాళ్ళకు సహాయం చేసినట్టుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో మార్పులు వస్తాయి. భవిష్యత్తులో అసలు గల్ఫ్కు పోవాలనే ఆలోచన కూడా చేయకుండా ఆగే పరిస్థితి కూడా ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే గల్ఫ్ కార్మికులు అనేక మంది బయట దేశాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది, దాంతోపాటు యూకే యూఎస్ లాంటి దేశాలకు కూడా వెళ్ళిన ప్రజలు చాలామంది నష్టపోయిన వాళ్ళు, వీరందరి కోసం అంటే కార్పొరేషన్ లాంటి ఏర్పాటు చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఓకే, గల్ఫ్ దేశాలలో చేసే సామాన్య పనికి కూడా యూకే యూఎస్కు జపాన్కు జర్మనీకి వెళ్ళి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్లకు వీసా దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ట్రంప్ వచ్చిండు, మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా ఉంటాయా పోతాయా అనే డౌట్లో ఉన్నారు ప్రపంచ ప్రజలు మొత్తం కూడా, నాట్ ఓన్లీ ఇండియా. అయితే బయట దేశాలకు పోయిన తర్వాత ఇప్పుడు యుఎస్ పోతుంటే యుఎస్లో కాల్పుల కల్చర్ ఎక్కువ. ఆ కాల్పుల కల్చర్లో మన తెలుగు వాళ్ళే చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా తెలుగు వాళ్ళు చనిపోయారు. అందుకోసం అట్లాంటి జాగ్రత్తలు కూడా మన ప్రభుత్వం ఆ ప్రభుత్వాల మీద మనం చర్చలు జరిపి అలాంటివి జరగకుండా చర్యలు తీసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. వాళ్ళు అత్యధిక ఆశతో వెళ్ళొచ్చు. ఇప్పుడు కెనడాలో చాలామంది ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం కూల్ పరిస్థితి ఉన్నారు, కొంతమంది కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓకే, అట్లాంటిది వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఎవరైతే అత్యధిక ఆశతో అక్కడ పర్మనెంట్గా సెటిల్ కావాలని ఆశతో ఉన్నారో వాళ్ళ పని ఆ ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ ఇక్కడి నుంచి పని చేయడానికి పోయినటువంటి వాళ్ళకు మాత్రం మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే గల్ఫ్ బాటన పట్టి అనేక మంది మృతిపడ్డ వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారికి ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి వారికి అందించాలి. మరోవైపు అక్కడ మృతి చెందిన కుటుంబాల మృతదేహాలను త్వరితగతిన ఇండియాకు తీసుకొచ్చే పనిలో ప్రభుత్వాలు ఉండాలని చెప్పి గల్ఫ్ బాటా పట్టి మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. రోజుకు ఎంతోమంది మృత్యువార్త పడుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు. వారి మృతదేహాలు ఇండియాకు రావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు చేయుతుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తే వారి కుటుంబాలు బాగుపడతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ బాట పట్టిన మృతదేహాలను త్వరగతిన తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా యూకే యూఎస్ లాంటి దేశాల్లో అనేక మంది తెలుగు విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి ఇక గన్ కల్చర్ను లేకుండా మన తెలుగు ప్రజలు మృత్యువాత పడుతున్న పరిస్థితుల్లో వారిని అందరికీ కూడా ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా గల్ఫ్ బాట పట్టి ఎన్నో సంవత్సరాలుగా విగత జీవులను అక్కడ ఎన్నో రోజులుగా అక్కడ పని చేసుకుంటూ జీవన విధానం సాగిస్తూ ఇండియాకు రావాలంటే చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో వారిని కూడా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇది ఇక్కడ పరిస్థితి. సజిన్తో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.